అది 1906 సెప్టెంబర్ 20. బ్రిటన్‌కి చెందిన కునార్డ్ లైన్ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మరియు పెద్దదైన 2 షిప్స్‌ని తయారు చేసింది. అవి అప్పట్లోనే చాలా పాపులర్ అయ్యి కునార్డ్ లైన్ కంపెనీని అగ్రస్థానంలో నిల్చోబెట్టింది. కునార్డ్ లైన్ కంపెనీకి వైట్ స్టార్ లైన్ కంపెనీ గట్టి పోటీ ఇస్తూ ఉండేది. వైట్ స్టార్ లైన్ కంపెనీ చైర్మన్ జే బ్రూస్ హార్లాండ్ అండ్ వోల్ఫ్ కంపెనీ చైర్మన్ అయిన విలియం జేమ్స్‌తో కంబైన్ అయ్యి కునార్డ్ లైన్ పోటీగా 3 షిప్స్ తయారు చేసి అందులో ఒకటి వేగం పరంగా, లగ్జరీ పరంగా కునార్డ్ లైన్ కంపెనీ తయారు చేసిన షిప్స్ కన్నా ఎక్కువ ఉండాలని జే బ్రూస్ ఇస్మాయ్ హార్లాండ్ అండ్ వోల్ఫ్ కంపెనీ చైర్మన్ అయిన విలియం జేమ్స్‌తో అన్నారు. హార్లాండ్ అండ్ వోల్ఫ్ అప్పటికే 705 షిప్స్‌ని తయారు చేసింది. ఈ కంపెనీకి చెందిన థామస్ ఆండ్రూస్ ఈ 3 షిప్‌లని తయారు చేయడానికి నియమించబడడం జరిగినది. నిర్మాణానికి పెట్టిన ఖర్చు సుమారుగా $7.5 మిలియన్. ఇది 5 స్టార్ హోటల్కి ఏమాత్రం తీసిపోదు. 1912 ఏప్రిల్ 10న ప్రపంచంలోనే అతిపెద్దదైన సౌకర్యంతో నిండిన టైటానిక్ షిప్ మొదటి ప్రయాణం. ఏఎస్ ఫ్రాంక్లిన్ కంపెనీ అధినేత బహిరంగంగా ప్రకటన చేశారు. టైటానిక్ ఓడ మునగదు అని, ఎంతో పటిష్టంగా గట్టిగా రక్షణ చర్యలు తీసుకున్నాము అని. టైటానిక్ షిప్ డబుల్ బాటమ్ హల్తో నిర్మించారు. 2 పొరలుగా. ఒక లేయర్ పాడైన మరో లేయర్ కాపాడుతుందని అంచనా లేక నమ్మకము. షిప్లో 16 పార్ట్స్లో 4 పార్ట్స్లో వాటర్లో మునిగిన ఓడ తేలుతూ ఉండగలదు అందుకని ప్రకటించారు. ఇందులో 908 మంది సిబ్బంది, 1332 ప్యాసింజర్స్తో కలిపి 2240 మందితో మధ్యాహ్నం ప్రయాణం స్టార్ట్ అయింది. లక్షలాది మంది చూడడానికి ఒడ్డున నిలబడి ఉన్నారు. ఈ నౌక మొదటి ప్రయాణం ఇంగ్లాండ్లో న్యూ సౌత్ హ్యాంప్టన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్కి దీని గమ్యం నిర్ణయించబడినది. దీని దూరం సుమారు 5833 కిలోమీటర్లు. ఈ ఓడకి కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ సారథ్యం వహించారు. 2 రోజుల ప్రయాణం తర్వాత అనగా 12 ఏప్రిల్న టైటానిక్ షిప్కి సముద్రంలో ఎక్కువ మంచు కొండలున్నాయని, దానివల్ల షిప్ దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరికలు వచ్చాయి. 2 సార్లు టైటానిక్ తన మార్గాన్ని మళ్లించుకుంది. 14 ఏప్రిల్ టైటానిక్ మరో 7 సార్లు ప్రమాద హెచ్చరికలను మంచు కొండలకు సంబంధించి అందుకుంది. కానీ సిబ్బంది దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎంతో నిదానంగా వెళ్లాలని హెచ్చరికలు అందినా దాని వేగాన్ని ఏమాత్రం ఆపలేదు. సంకేతాలను పెడచెవిన పెట్టారు. ఇందుకు కారణం లేకపోలేదు. వైట్ స్టార్ లైన్ చైర్మన్ జోసెఫ్ బ్రూజ్ ముందుగా టైటానిక్ కెప్టెన్ ఎడ్వర్డ్కి ఓడ వేగం తగ్గించే ఆలోచన చేయొద్దని ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే టైటానిక్ 6 రోజుల్లో గమ్యం చేరాలని గొప్ప కోసం కెప్టెన్ మీద ఒత్తిడి చేశారు. 15 ఏప్రిల్ 1912 క్రోస్ నెస్ట్లో ఉన్న ఫ్రెడరిక్ ఫ్లిక్ ఐస్బెర్గ్ని ఢీకొట్టే కొన్ని సెకండ్స్ ముందనే చూశాడు. వెంటనే 3 సార్లు గంట మోగించి సిబ్బందిని హెచ్చరించాడు. నౌక మొదటి ఆఫీసర్ విలియం డెక్ మీదనే ఉన్నాడు. వెంటనే ఇంజన్ రూమ్కి వెళ్ళి ఇంజిన్స్ని రివర్స్ చేయమని ఆదేశించారు. అప్పటికే కంగారులో ఉన్న సిబ్బంది లెఫ్ట్కి తిప్పమంటే రైట్కి తిప్పారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. 11:40 టైటానిక్ మంచు కొండను ఢీకొట్టింది. 10 నిమిషాల్లో ఓడ ముందు భాగంలో 14 అడుగుల మేర నీరు వచ్చి చేరాయి. ప్రమాదం జరిగిన కొన్ని నిమిషాలకే కెప్టెన్ ఎడ్వర్డ్, ఆర్కిటెక్ట్ థామస్ ఓడకి జరిగిన నష్టాన్ని అంచనా వేశారు. ఓడ మునిగిపోతుందని వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే ఓడ సైడ్ భాగం ఢీకొట్టడంతో ఈ 2 పొరల బాటమ్ హాల్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అర్థమైంది. రాత్రి 12:00 కెప్టెన్ ఎడ్వర్డ్ రేడియోలో డిస్ట్రెస్ కాల్ ఇవ్వమని ఆపరేటర్ ఫిలిప్స్కి ఆదేశం ఇచ్చారు. డిస్ట్రెస్ కాల్ వల్ల ఉపయోగం ఏంటంటే అటువైపు చుట్టూ ఏవైనా ఓడలు ప్రయాణిస్తూ ఉంటే రేడియో సంకేతాలు విని హెల్ప్ చేస్తాయి. ఫిలిప్స్ విరామం లేకుండా సిగ్నల్స్ ఇస్తూనే ఉన్నారు. టైటానిక్ ప్రమాదం లోకానికి తెలియడంలో ఈయనే ముఖ్య పాత్ర వహించారు. ఆయన ప్రయత్నం ఫలించింది. దగ్గరలో వెళ్తున్న ఆర్ఎంఎస్ కార్పాథియా ఓడకి సిగ్నల్స్ వెళ్ళాయి. అయితే అది టైటానిక్ 107 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది వచ్చేసరికి 3 to 5 గంటల సమయం పడుతుంది. టైటానిక్ సిబ్బంది చుట్టుపక్కల ఓడలేమైనా వస్తాయేమో అని గాలిలో బాణాసంచా పేల్చారు. ఏ ఓడ నుంచి సమాధానం రాలేదు. ఇక ఓడలోంచి లైఫ్ బోట్స్ తీసి ప్రయాణికుల్ని ఎక్కించమని కెప్టెన్ ఆదేశించారు. కెప్టెన్ ముందుగా ఆడవాళ్ళని, పిల్లల్ని రక్షించమని చెప్పారు. అది ప్రయాణాల్లో నియమం. ఓడలో 20 లైఫ్ బోట్లు ఉన్నాయి. 2240 మంది ఓడలో ఉన్నారు. లైఫ్ బోట్స్లో మహా అయితే 1300 మంది సరిపోతారు. మిగిలిన వాళ్ళ సంగతి ఏమిటి? టైటానిక్ షిప్ మీద నమ్మకంతో లైఫ్ బోట్ నెంబర్ 7లో 60 మంది సరిపడే సామర్థ్యం
ఉన్నప్పటికీ కేవలం 20 మంది మాత్రమే వెళ్ళారు. టైం గడిచే కొద్దీ ఒక్కొక్క కంపార్ట్మెంట్లో వాటర్తో నిండిపోయింది. ప్రయాణికుల్లో గాబరా మొదలైంది. అటు ఇటు పరుగులు తీయడం మొదలుపెట్టారు. రాత్రి 2:05 లాస్ట్ లైఫ్ బోట్ని దించారు. ఓడలో ఇంకా 1500 పైగా ఉన్నారు. ఓడ ముందు భాగం నీటిలో మునగడం స్టార్ట్ అయింది. వెనక భాగం పైకి లేచింది. సుమారు 2:20 టైటానిక్ 2 భాగాలుగా విడిపోయింది. ప్రమాదం జరిగిన తర్వాత కేవలం 2 గంటల 40 నిమిషాలు మాత్రమే నీటిపైన ఉంది. కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ చివరిదాకా ఓడ చక్రాన్ని పట్టుకునే మునిగిపోయారని చెప్తారు. ఆ రోజు రాత్రి 2 గంటల 30 నిమిషములకు 1500 పైగా ప్రజలు ఈ నీటిలో ప్రాణాలు విడిచారు. టైటానిక్ మునిగిన గంటకి అంటే రాత్రి 3:30 ఆర్ఎంఎస్ కార్పాథియా చేరుకుంది. సుమారు 705 మందిని జాగ్రత్తగా కాపాడింది. మరొక విచిత్రకరమైన సంఘటన ఏంటంటే ఎస్ఎస్ కాలిఫోర్నియా అనే ఓడ ఆ రాత్రి 37 కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తుంది. ఆ దారిలో ముందుగా మంచుకొండల గురించి హెచ్చరించింది ఈ ఓడే. దారి ప్రమాదకరంగా ఉందని, ఆ రాత్రికి అక్కడే ఆగిపోవడం మంచిదని ఎస్ఎస్ కెప్టెన్ తన ఓడని నిలిపివేశారు. 11:15 రేడియో ఆపరేటర్ తమ రేడియోని ఆపేశారు. టైటానిక్ సిబ్బంది రక్షణ కోసం బాణాసంచా కాల్చారు. ఎస్ఎస్ కాలిఫోర్నియా సిబ్బంది అది చూసి కెప్టెన్కి విషయం చెప్తే అతను దాన్ని డిస్ట్రెస్ సిగ్నల్ కాదు అని, అందులో చాలామంది ధనికులు ఉండడం వల్ల వాళ్ళు వేడుక చేసుకుంటున్నారని అన్నారట. ఆ సంకేతాలు సరైన సమయంలో ఉంచుకుని ఉంటే టైటానిక్లో చాలామంది బ్రతికి ఉండేవాళ్ళు. ఇలా ఈ విధంగా టైటానిక్ సంఘటన ఎంతో విషాదంగా ముగిసింది. ఈ షిప్ మునిగిపోవడం వల్ల చాలామంది చాలా కారణాలు చెప్పారు. ఇప్పటికీ దానికి సరైన జవాబు దొరకలేదు. ఈ షిప్ని నీళ్ళలోంచి తీస్తే గానీ ఎలా జరిగింది ఏంటో చెప్పగలరు. ఇంత టెక్నాలజీ ఉన్నా ఎందుకని టైటానిక్ షిప్ని తీయట్లేదు? సాధారణంగా ఏదైనా షిప్ మునిగితే హైటెక్ సబ్మరైన్ మ్యాగ్నెటిక్ సిస్టమ్ సహాయంతో బయటకు తీసుకురావచ్చు. కానీ టైటానిక్ చిన్న షిప్ కాదు. దీని వెయిట్ 52,310 టన్నులు. నీటిలో 3,800 మీటర్లు అడుగున 2 ముక్కలుగా పడి ఉంది. 2 ముక్కలు 600 మీటర్ల దూరంలో పడి ఉన్నాయి. టైటానిక్ శిథిలాలన్నీ కనిపెట్టడానికి సుమారు 70 ఏళ్ల సమయం పట్టింది. నీటి అడుగున ఉన్నందుకు నీళ్ల వల్ల అది ఇంకా బరువు పెరుగుతుంది. 70 ఏళ్ళు నీళ్ళల్లో ఉండేసరికి శిథిలావస్థకి చేరుకుంది. దీనిపైన బలం ఉపయోగిస్తే ముక్కలు ముక్కలు అవుతుంది. కొత్త టెక్నాలజీస్తో బయటికి తీద్దామన్నా భారీగా ఖర్చు అవుతుంది. తీసేందుకు అయ్యే ఖర్చుతో టైటానిక్ లాంటి పెద్ద షిప్స్ని ఇంకొన్నిటిని తయారు చేయొచ్చు. పోనీ ఏదొకలాగా షిప్ని తీసి మ్యూజియంలో పెట్టి దానికి అయిన ఖర్చుని వెనక్కి తీసుకురావడానికి సుమారు 100 ఏళ్ళు పడుతుందని అంచనా. అందుకే దానికి ఎవరూ ముందుకు రావట్లేదు. ఇలాంటి వీడియోలతో మీ ముందుకు రావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.